అందరికీ షలోం. ప్రార్థన. సర్వోన్నత స్థలముల్లో నివసిస్తూ వేలాది దూతలతో నిత్యము పరిశుద్ధుడు గాన ప్రతి గానములు పొగడబడుచున్న మా ఎలోహిం, ఘనత కలిగినటువంటి ఎలోహిం, జ్ఞాన సంపూర్ణుడా, గాలి రెక్కల మీద గమనము చేయువాడా, చిరంజీవి, చెయ్యి విడువని ఎలోహిం, చీకటి వెలుగుగా చేసిన తండ్రి, చూచుచున్న అదోనాయ్, డంబము లేని శాశ్వత తండ్రి, జీవాహారమా, జీవజలమా, జీవమై ఉన్నవాడా, జీవించుచు ఉన్నవాడా, జ్యేష్ఠుడా, జ్యోతిర్మయుడా, జయశాలి, జగతికి ఆది సంభూతుడా, జగము లేలే రాజాది రాజా, జీవాధిపతి, జీవుల బ్రోచ్చుడి యెషువా మీ ఘనమైన నామమునకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నా. ఈ ఉదయకాల సమయంలో మమ్మల్ని సజీవుల లెక్కలో ఉంచి నేను ఆరాధించగలిగే అనుకూల సమయాన్ని మాకు అనుగ్రహించి తండ్రి మేము మీతో మాట్లాడుటకు, మీరు చెప్పే వాటిని మేము వినుటకు శ్రద్ధాశక్తిగా కలిగిన వారిగా నిలవబెట్టినందులకే మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ మా మనవులను మా రక్షకుడు, విమోచకుడు యెషువా మెస్సీయ నామమున అడిగి పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మొదటి దినవృత్తాంతాల గ్రంథము 6వ అధ్యాయము 54వ వచనం నుంచి మనం ఈ విధంగా మనం ధ్యానించుకుంటున్నాం. అహరోను సంతతి వారు అయిన కహతీయులకు ఎఫ్రాయిము, దాను, మనష్షే అర్ధగోత్రాల నుండి చీటీల చేత 10 పట్టణాలు ఇచ్చినట్లుగా చూస్తూ ఉన్నాం. అహరోను సంతతి గెర్షోము వారికి ఇశ్శాఖారు, అషేరు, నఫ్తాలి, బాషానులో ఉన్నటువంటి మనష్షే వారి నుండి చీటీల చేత 13 పట్టణాలు ఇచ్చినట్లుగా చూస్తూ ఉన్నాం. మెరారీయులకు, అహరోను సంతతి వారైన మెరారీయులకు రూబేను, గాదు, జెబులూను ఈ యొక్క వంశముల నుండి చీటీల చేత 12 పట్టణాలు ఇచ్చినట్లుగా చూస్తూ ఉన్నాం. ఆ తర్వాత యూదా, బెన్యామీను, షిమియోను వీరు వారికి ఇవ్వబడినటువంటి చీటీల చేత మరి వారు ఇజ్రాయేలీలకు ఆ గ్రామాలు ఇచ్చినట్లుగా కూడా చూస్తూ ఉన్నారు. ఈ విధముగా లేవీ సంతతి వారికి ఇజ్రాయేలీలు ఈ విధంగా వారికి స్వాస్థ్యముగా వారి గ్రామములు, వారి పట్టణములు ఇచ్చినట్లుగా ఈ అధ్యాయం మనము గమనించగలం. ఆమేన్.